హాయ్ యస్ వెల్కమ్ టు సర్కార్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక గద్దర్ సినిమా అవార్డులను ఇటీవల ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను జ్యూరీ పర్సన్ జయసుధ, టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కలిసి ఈ అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. కాగా గద్దర్ అవార్డు గ్రహీతలకు భారీగా ప్రోత్సాహక నగదు కూడా అందించనున్నారు. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులకు భారీగా ప్రోత్సాహక నగదు అందనుంది. నంది అవార్డుల కంటే భారీగా ప్రోత్సాహక నగదును పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దీని ప్రకారం ఒక్కో ఉత్తమ చిత్రానికి అవార్డుతో పాటు 10 లక్షల ప్రోత్సాహక నగదు అందనుంది. వ్యక్తిగత అవార్డులోనూ ఒక్కో అవార్డుకు 5 నుండి 3 లక్షల చొప్పున నగదు అందిస్తుంది. అలాగే ప్రత్యేక పురస్కారాల్లో ఒక్కో స్మారక అవార్డుకు 10 లక్షల ప్రోత్సాహక నగదు లభించనుంది. గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులో భాగంగా మొత్తం 73 అవార్డులను తెలంగాణ ప్రభుత్వం అందించనుంది. ఇందుకోసం ప్రభుత్వం 4.5 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ క్రమంలో మొత్తం 11 ఉత్తమ చిత్రాలకు గాను ఒక్కో చిత్రానికి 10 లక్షలు, రెండో ఉత్తమ చిత్రాలకు ఒక్కో చిత్రానికి 7 లక్షలు, మూడో ఉత్తమ చిత్రాలకు ఒక్కో చిత్రానికి 5 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించనున్నారు. సుమారు 25 కోట్లతో గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించనున్నారు. కాగా ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. సుమారు 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినిమా పురస్కారాలను అందించనుంది. జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్ లో 2024 గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ అవార్డులో పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే ప్రభాస్ కలికి ఉత్తమ చిత్రంగా నిలిచింది. నివేద థామస్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు చిత్రాలకు గద్దర్ అవార్డులో స్థానం దక్కింది.